యా, లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే ఎలర్జీలు తగ్గుతాయన్నమాట కరెక్ట్ అండి. ఇది ఏకీభవించాలి. ఎందుకనంటే అవుట్డోర్ ఎలర్జీస్లో హౌస్ డస్ట్ మైట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, తర్వాత పోలెన్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, ఫంగల్ ఎలిమెంట్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన లైఫ్ స్టైల్లో మాడిఫికేషన్ వల్ల, అంటే శుభ్రంగా పెట్టుకోవడం వల్ల. చాలామంది అంటారు, మా ఇంట్లో ఎక్కడ కాక్రోచులు ఉన్నవండి, మేము చాలా తుడిచిన చోటే 4 సార్లు తుడుస్తుంటామండి. కొన్ని సందర్భాల్లో హౌస్ డస్ట్ మైట్ అని 8 కాళ్ళ సూక్ష్మ క్రిమి ప్రపంచంలో ఎలర్జీలు తీసుకురావడానికి అతి కీలకమైన 70% ఆఫ్ ద ఎలర్జీ పేషెంట్స్లో హౌస్ డస్ట్ మైట్ కారణం. ఇది ఎంత చిన్నగా ఉంటుందయ్యా అంటే, మానవుడి వెంట్రిక నిలువుగా 10 భాగాలు చేసి దాన్ని ఒక భాగాన్ని అడ్డంగా చేస్తే ఎంతైతే వస్తుందో అంత సూక్ష్మంగా, అంటే బ్యాక్టీరియా సైజ్గా ఉంటుంది. సో అది మనకు కనపడదు. విపరీతమైన ఎలర్జీలు తెచ్చే అవకాశం ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? పిల్లో కవర్స్, బెడ్షీట్స్, పరుపులు, రోజు మనం కూర్చునే సోఫాలు. సో వాటి వల్ల మనకి ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిదే. క్లీన్లీనెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల కొద్దిగా వరకు మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. పొద్దున లేవంగానే అందరూ మిస్ అయ్యేది ఒకటేనండి. పొద్దున్న లేవంగానే ఎంత బిజీ అయినా సరే, మీరు కారులో వెళ్తున్నా సరే, కొద్దిగా ఎండపోటు ఎక్కడైతే వస్తుందో ఆ పక్కన కూర్చోండి. నేను చాలా బిజీ అండి, నేను ఎండలో కూర్చోలేనని చాలామంది చెప్తుంటారు మాకు. అయ్యా, నువ్వు బిజీయే, కరెక్టే, కానీ కారులో ఎక్కిన తర్వాత ఆ ఎండ ఎక్కడైతే పడుతుందో 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ ఎండకి ఎక్స్పోజ్ అవ్వు. ఎవ్రీ డే, రోజు కనుక ఎండకి ఎక్స్పోజ్ ఎవరైతే అవుతారో వాళ్ళల్లో హార్మోన్ ఫంక్షన్స్ చక్కగా ఉంటాయి, వాళ్ళల్లో వ్యాధి నిరోధక శక్తి చక్కగా ఉంటుంది, వాళ్ళకి తొందరగా ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం తక్కువగా ఉంటుంది. సో వైటమిన్ D3 నెంబర్ 1 కేటగిరీ అండి. చాలామందికి వైటమిన్ D3 తక్కువ ఉండడం వల్లే దెబ్బతింటున్నారు. సో అదొకటి. నెంబర్ 2, డిన్నర్ చాలా హెవీగా చేసే అవకాశాలు, అలవాట్లు కూడా ఈ మధ్య బాగా పెరిగినాయి. అసలు గవర్నమెంటే, ప్రభుత్వం చెప్పాలి, మీరు లంచ్ టైంకి హోటల్స్ బాగా ఓపెన్ చేసుకోండి, డిన్నర్ టైంకి తొందరగా క్లోజ్ చేయండి. 24 అవర్స్ బిర్యానీ అంటాడు. 24 అవర్స్ బిర్యానీ నువ్వు వండుతావు కరెక్టే, ఆడి పొట్టలో పోయిన తర్వాత ఏం జరుగుతుందో నువ్వు ఆలోచించావా? క్యాన్ 24 అవర్స్ బిర్యానీ బీ యాక్సెప్టెడ్ మెడికలీ? కాదు. ఎందుకు? బాడీలో సిర్కాడియం రిథమ్ అనే ఒక క్లాక్ ఉంటుందండి. అంటే ఏ టైంలో నువ్వు ఏది తినాలి, ఏ టైంలో తింటే ఏది అరుగుతుంది, ఏ హార్మోన్ ఏ సమయానికి వస్తుంది, ఎందుకు గుండెపోట్లన్నీ ఉదయాన్నే వస్తాయి, ఎందుకు ఆస్తమా అటాక్స్ అన్నీ ఉదయాన్నే వస్తాయి, ఇవన్నీ మనం ఆలోచించాలి. ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ ఎక్కువ ఉంటాయి. అందుకనే లేట్ నైట్ పార్టీస్, లేట్ నైట్ బిర్యానీస్, లేట్ నైట్ హెవీ ఫుడ్స్ దయచేసి తీసుకోవద్దు. పార్టీ ఏదైనా ఉందా, నో ప్రాబ్లం, మధ్యాహ్నమో 3 గంటలకో 4 గంటలకో స్టార్ట్ చేసుకొని 6-7 కల్లా క్లోజ్ చేసుకోండి. లేట్ నైట్గా చేశారో మీ గట్టు దెబ్బతింటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ పొట్ట దెబ్బతిన్నదంటే మొత్తం సిస్టమ్ కొలాప్స్ అయినట్టే, అంటే మీ రిజర్వ్స్ అంతా పోయినట్టే. పొట్ట ఎవరికైతే చక్కగా ఉంటుందో వాడు దీర్ఘకాలంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటాడు. పొట్ట ఎవరికైతే దెబ్బతింటుందో రోగగ్రస్తుడయ్యే అవకాశం ఉంటుంది. ఈ మాట వైద్యుడిలాగా ఒక వ్యత్యాసంగా నేను చూడకూడదు, కానీ మీరు మీడియా పరంగా అడిగారు కాబట్టి సమాధానంగా చెప్తున్నా. మన దగ్గరున్న ఆరోగ్య వ్యవస్థ అద్భుతమైన ఆరోగ్య వ్యవస్థ. మన శారీరకమైన వ్యవస్థ, మన తిండి వ్యవస్థ, మన జీవన విధానం అద్భుతమైనది, అద్భుతమైనది. మన వాళ్ళు ఏదైతే, నేను మళ్ళీ అదే చెప్తున్నాను, ముత్తాతలు ఏదైతే ఫాలో అయ్యారో ఆరోగ్య విషయాల్లో వాళ్ళు చాలా కరెక్టు. వేరే విషయాల్లో నేను పోను, కానీ ఆరోగ్య విషయాల్లో వాళ్ళు చెప్పింది కరెక్టు. సద్దన్నం తినమని, సద్దన్నం మనం తింటామా? తిననండి, బయటికి వెళ్ళి బర్గర్ తింటానంటాడు. సద్దంలో ఉన్న ప్రోబయాటిక్స్ మీకు ఎక్కడ దొరకవు. వాళ్ళు పిచ్చి పట్టి తినమని చెప్పలేదు. పొద్దున్న లేవగానే ముద్దలు పెట్టేవాళ్ళు, పొద్దున్న లేవగానే అందరం కూర్చొని చక్కగా తినేవాళ్ళు. అది పద్ధతి. అది పద్ధతి ఎందుకు? లేనివాడైనా ఉన్నవాడైనా అందరూ తినేవాళ్ళు కూర్చొని. ఎందుకంటే అదొక జీవన విధానం, దానిలో ఆరోగ్యం ఇమిడి ఉంది. పిల్లలు, చిన్న పిల్లలకు ముద్దలు, పప్పు ముద్దలేసి, పచ్చడి ముద్దలేసి పొద్దున్న లేవగానే పిండి మొత్తం రౌండ్, బాగా గుర్తు, చిన్నప్పుడు మా నాయనమ్మ కానీ వాళ్ళు కానీ పెట్టేవాళ్ళు. అలా పెట్టాలి, తల్లిదండ్రులు అందరూ కూర్చోబెట్టాలి. అన్నిటికంటే మూలమైంది, జాయింట్ ఫ్యామిలీ నుంచి మైక్రో ఫ్యామిలీ అన్నాం, మైక్రో ఫ్యామిలీ నుంచి నానో ఫ్యామిలీ అన్నాం, నానో ఫ్యామిలీ నుంచి తండ్రి లండను, అమ్మమ్మ అమెరికా, కొడుకేమో శ్రీలంక, బిడ్డేమో సింగపూర్. ఇక ఇమ్యూనిటీ ఏముంటుందండి? సో భారతీయత, ఈ ఇండియన్ సిస్టంలోనే ఒక చక్కటి వ్యవస్థ ఉండేది, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అని ఉండేది. అది మీరు ఒక 3 తరాలు వెనక మీకైనా నాకైనా అంటే అందరం కలిసి ఉండేవారు. అది బలం. దేనికి?
నీ ఆరోగ్యానికి అందరి ఆరోగ్యానికి. సో ఆ వ్యవస్థ వెస్ట్రన్ కల్చర్లో లేదు కాబట్టి మన ఆరోగ్యం మన ఇంటి నుంచే మొదలవుతుంది కాబట్టి మన వ్యవస్థ మళ్ళీ వీ హ్యావ్ టు గో బ్యాక్. జాయింట్ ఫ్యామిలీలో ఉన్న హ్యాపీనెస్ ఇంకా దేంట్లో ఉండదు. ఆరోగ్యపరంగా అది మంచిది అని మాత్రం నేను చెప్తున్నాను.